అబిందా విలేజ్ దగ్గర నుంచి మనకి 2.5 కిలోమీటర్స్లో మన యొక్క గ్రీన్ హెవెన్ అన్న వెంచర్కి వచ్చాం. ఓకే, ఈ వెంచర్ పేరు గ్రీన్ హెవెన్. దీన్ని ట్యాగ్లైన్ వచ్చేసి క్లోజ్ టు నేచర్. మీరంతా చూస్తున్నారు కదా, ప్రకృతికి అనుసంధానంగా ఉన్నటువంటి ప్లస్ బ్యూటిఫుల్ వ్యాలీస్ అన్నవి మనకి ఇక్కడ కనబడుతుంది. ఇది కాన్సెప్ట్ మీద మనం ఏం చేస్తున్నామంటే ఒక్కొక్క ప్లాట్ సైజు 10 గుంటాలు అంటే 1210 గజాలు. 1210 గజాల్లో మనం ప్రతి కస్టమర్కి చుట్టూ ఫెన్సింగ్కి 50 మహోగనీ చెట్లు వేస్తాం. ఓకే, ఫెన్సింగ్కి వాళ్ళ ప్లాట్ ఫెన్సింగ్కి. అదేవిధంగా మధ్యలో ఒక కంటైనర్ హౌస్ ఒకటి ఇస్తున్నాం. కంటైనర్ హౌస్ ఎన్ని గజాల్లో ఉంటుంది? 22 గజాల్లో ఉంటుంది. ఓకే, అంటే స్క్వేర్ ఫీట్లో మనం లెక్క పెట్టుకుంటే 200 స్క్వేర్ ఫీట్లో మనకి కంటైనర్ హౌస్ వస్తుంది. ఇందులో మొత్తం 66 ప్లాట్స్ ఉంటాయి. ఈ ప్లాట్స్ అన్నీ కూడా కంటైనర్ హౌసెస్ అన్నీ ఒకటే డిజైన్ ఉంటాయి. అంటే మనకు ఒక విల్లా మోడల్లో, గేటెడ్ కమ్యూనిటీ మోడల్లో ఉన్నటువంటి ఇది గ్రీన్ హెవెన్ అన్నటువంటి వెంచర్. క్లియర్? ఇంతవరకు క్లియర్ ఉందా అండి? నెక్స్ట్ కస్టమర్ బెనిఫిట్స్ ఏంటి? ఇక్కడ ఇంత దూరం వచ్చి ఎందుకు ఇన్వెస్ట్ చేసుకోవాలి అంటే ఈ చుట్టుపక్కల మనకి నారాయణఖేడ్ టౌన్ కేవలం 6 కిలోమీటర్స్, 6 కిలోమీటర్ మట్టుకే టౌన్ అన్నది. అలాగే నిమ్స్ వచ్చేసి మనకి 27 కిలోమీటర్సే వస్తుంది. నెక్స్ట్ నేషనల్ హైవే, స్టేట్ హైవే కూడా అన్నీ పక్కనే ఉంటాయి. మనం వచ్చేది కూడా నేషనల్ హైవే 161 నుంచే వచ్చాం. సో ఇవన్నీ ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఈ భూమి యొక్క రేట్ అన్నది ధారాళంగా మనకి 2 నుంచి 3 సంవత్సరాలనే పెరిగే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో ప్రశాంతమైన సిటీ లైఫ్ అంతా బిజీ పిచ్చిగూడుల మాదిరే మన అపార్ట్మెంట్స్లో ఉంటున్నాం. ఒక డోర్ తీస్తే పక్కవాడు కనిపిస్తూ ఉంటాడు. అంత మన బిజీ లైఫ్లో మనం టైం స్పెండ్ చేసి మన పిల్లలకి వాళ్ళ బంగారు భవిష్యత్తుకి ఎటువంటి మనం వాళ్ళకి ఇస్తున్నాం మనం కదా. బిజీ షెడ్యూలు, పొల్యూటెడ్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ప్రశాంతంగా అట్లీస్ట్ ప్రతి వారం వచ్చి వాళ్ళ సైట్లో, వాళ్ళ కంటైనర్ హౌస్లో వాళ్ళ స్వయంగా వంట వండుకొని ఆక్సిజన్ ఫ్రీ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్లో వాళ్ళు ఉండి పల్లెటూరు వాతావరణం ఎలా ఉంటుంది అని పిల్లలకి చెప్పగలిగితే వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, సో అంత పొల్యూషన్ ఫ్రీ ఉన్నటువంటి ఈ యొక్క గ్రీన్ హెవెన్లో ప్రతి కస్టమర్కి, నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రతి కస్టమర్కి 10 గుంటాస్ మినిమం సైట్ అండి. ఆ 10 గుంటాలు మనం ఫిక్స్డ్ రేట్గా ప్రీ లాంచ్ ఆఫర్లోనే మనం 15 lakhsకి ఇస్తున్నాం. ఆ 15 lakhsలో మనం ఏమేమి ఇస్తున్నాము? 22 గజాల అంటే 200 స్క్వేర్ ఎస్ఎఫ్టీలో కంటైనర్ హౌస్ ఇస్తాం. అది 1 బెడ్రూము, 1 కిచెను, 1 అటాచ్డ్ వాష్రూము, స్మాల్ లాను, ఒక అంబ్రెలా విత్ 2 చైర్స్ ఉంటాయి వాళ్ళు బయట వచ్చి కూర్చోడానికి. అలాగే ఒక సైడ్ కార్నర్లో మనం క్యాంప్ ఫైర్ ఇస్తాం. క్యాంప్ ఫైర్ కూడా మనం పెట్టి ఆటోమేటిక్గానే ప్రతి ప్లాట్కి క్యాంప్ ఫైర్ ఉంటుంది. చుట్టూ ఫెన్సింగ్ చుట్టూ, అంటే సపోజ్ ఇది ప్లాట్ అనుకోండి, ఈ ప్లాట్ చుట్టూ 50 మహోగనీ చెట్లు ఇస్తాం. చెట్టుకి 10 అడుగులు డిస్టెన్స్ కంపల్సరీ మెయింటైన్ చేస్తాం. ఈ చెట్లన్నిటికీ కూడా మన డ్రిప్ ఇరిగేషన్ ద్వారానే మనం వీటికి వాటర్ అన్నది మనం సప్లై చేయడం జరుగుతుంది. మహోగనీ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే చెట్టు న్యాచురల్గా మనకి 6వ సంవత్సరం వచ్చేసరికి 34 అడుగులు పెరుగుతుంది కదండి. 12వ సంవత్సరం వచ్చేసరికి మనకి ఈ 50 చెట్ల మీద 20 లక్షల రూపాయల ఆదాయం వస్తుంది. ఎవరికి? కస్టమర్కి. మనకి 20 లక్షలు వస్తుంది. మొత్తం 40 లక్షలు వస్తే 20 లక్షలు వాళ్ళకి, 20 లక్షలు మనకి ఉంటుంది. మనకు వచ్చిన 20 లక్షల్లోనే ఈ మెయింటెనెన్స్ అంతా చేయడం జరుగుతుంది. ఇది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఇంటర్నల్గా 60 ఫ్రూట్ ప్లాంటేషన్ అనేది మనం చేస్తాం. 60 ఫ్రూట్ ప్లాంటేషన్ ఏం చేస్తామంటే ఈ యొక్క నేల మీరు చూసారు కదా, రెడ్ సాయిల్. సో రెడ్ సాయిల్లో మనకి నిమ్మ అన్నది చాలా బాగా పెరుగుతుంది. నిమ్మకి ఎక్కువ నీరు కూడా అక్కర్లేదు. సో నిమ్మ మొక్కలు, జామి, తర్వాత సీతాఫలం ఆల్రెడీ మనకున్నాయి ఇక్కడ. అవి కాకుండా సీతాఫలము, మామిడి అన్నది మనం 4 రకాల మొక్కలకి ఇక్కడ వెయిట్ జరుగుతుంది. వాళ్ళ ప్లాట్లోనే 60 మొక్కలు మొత్తం కలిపి. ఈ 60 మొక్కల మీద ఆదాయం అంటూ వాళ్ళకి మనం అంటూ ఏమీ ఇవ్వము. వాళ్ళు ఎప్పుడు కావాలంటే వాళ్ళు వచ్చి వాళ్ళు హ్యాపీగా ఫ్రూట్స్ వాళ్ళే కోసుకుని వాళ్ళ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ వాళ్ళు తినొచ్చు. ఓకే, అది కాకుండా మనకేంటంటే ప్లాటింగ్ స్టోన్స్ అని 4 వైపులా ప్లాటింగ్ స్టోన్స్ ఇస్తాం కదండి. ఆ ప్లాటింగ్ స్టోన్స్ ఫ్యూచర్లో భూమి రేటు పెరిగినప్పుడు మనిషి ఆశావాది కదా, ఎవరికైనా ఆశ అన్నది ఉంటుంది. ఇప్పుడు కొన్న 15 లక్షలు మనకి 2-3 సంవత్సరాలనే తక్కువ 20 లక్షల వరకు అవుతుంది.
సో ఆ రేటు పెరుగుతుంది కాబట్టి వాడు కొంచెం ఫెన్సింగ్ అనేది 1 అడుగో 2 అడుగులో జరిపే ఛాన్సెస్ ఉంటాయి. జరుపుతారని కాదు, జరిపే ఛాన్సెస్ ఉంటాయి. ఆ ఛాన్సెస్ని నివారించడానికి మనం 4 వైపులా కొబ్బరి మొక్కలు హైబ్రిడ్ వెరైటీ వేస్తాం. ఈ కింద మన వెంచర్ కింద చూడొచ్చు, మనకు ఆల్రెడీ కొబ్బరి తోట ఉంది, జామి తోట ఉంది, దానికి ఆనుకుని మనకు పౌల్ట్రీ ఫామ్ ఉంది. సో ఇవన్నీ ఉన్నాయి. ఎదురుగుండా మీకు కందులు తోట కూడా కనిపిస్తుంది. ఇవన్నీ ఉన్నాయి అంటే ఇక్కడ భూమి నేల అన్నది చాలా మంచి నేల. సో వాటర్ ఫెసిలిటీ కూడా మనకి అద్భుతంగా ఉంటుంది ఇక్కడ. అందుకే ఇక్కడ మన వెంచర్లో మొత్తం 4 బోర్లు వస్తాయి ఈ 25 ఎకరాల్లో. ఈ 25 ఎకరాల్లో వేసినటువంటి బోర్ వాటరు ప్రతి కస్టమరు వాడుకోవచ్చు. సో కంటైనర్ హౌస్ పైన మనం వాటర్ ట్యాంక్ ఇస్తాము, దాంట్లో నీళ్లు నిండగా నింపి వాళ్ళు ఎప్పుడు వస్తే అప్పుడు వాచ్మెన్ 24/7 విత్ ఫ్యామిలీ ఇక్కడ ఉంటారు. సో వాళ్ళ సైట్లో పెరుగుతున్నటువంటి గడ్డి కానీ ఏది ఉన్నా కానీ వాళ్ళు నీట్గా శుభ్రపరుస్తూ ఉంటారు. ఇది పాయింట్ నెంబర్ 1. సో మెయిన్ ఏంటంటే కనెక్ట్ టు ద నేచర్, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్, అది క్లోజ్ టు ద నేచర్. అందుకనే దీని పేరు మనం గ్రీన్ హెవెన్ అని పెట్టాం. స్వర్గంలో ఉన్నటువంటి ఈ ఆకుపచ్చని వాతావరణంలో వాళ్ళ ఫ్యామిలీతో హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి అతి తక్కువ ధరలోనే మనం ఒక్కడమే 10 గుంటాలు 15 లక్షలకు ఇస్తున్నాం. మన కాంపిటీటర్స్ అందరూ 22, 26కి అమ్ముతున్నారు సేమ్ కాన్సెప్ట్లో, కానీ వాళ్ళు డిఫరెంట్ కాన్సెప్ట్. మనం మటుకు ఒక యూనిక్ కాన్సెప్ట్లో, అంటే ప్రజలందరూ పొల్యూషన్తో ఉండి ప్రతి నెలకి అట్లీస్ట్ 2 సార్లు అన్న వాళ్ళ ఫ్యామిలీతో వచ్చి ఇక్కడ హ్యాపీగా వాళ్ళు ఉండొచ్చు అన్న ఉద్దేశం మీదే మనం ఇవ్వటం జరుగుతుంది. ఇంతవరకు క్లియరా అండి? ఫెన్సింగ్ చుట్టూ కూడా మనకు బార్బుడ్ వైర్ ఫెన్సింగ్ అన్నది కంపల్సరీగా ఇస్తాము. సీసీ కెమెరాస్ అన్నది మనకు ఎంట్రన్స్ ఎగ్జిట్ ప్రతి రోడ్ కార్నర్స్లోనే ఉంటుంది. నెంబర్ 2 అంటే కొంతమంది కస్టమర్స్ రాలేకపోతే వాళ్ళకి సీసీ కెమెరా యాక్సెస్ ఇస్తాం కాబట్టి వాళ్ళు చూసుకోవచ్చు వాళ్ళ సైట్ ఎలా ఉంది, మొక్కలు పెరుగుతున్నాయా లేవా, అసలు మెయింటైన్ చేస్తున్నామా లేదా అన్నది వాళ్ళు చూడొచ్చు. దీనికి మనం 5 సంవత్సరాలు మెయింటెనెన్స్ అన్నది ఫ్రీగా చేస్తున్నాం. వాళ్ళ దగ్గర ₹1 కూడా మనం తీసుకోం. ప్రతి కస్టమర్ ఐడెంటిటీ ఎలా అన్న క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, మీ అందరు ఎంప్లాయీస్కి ఐడి కార్డ్ ఎలా ఇచ్చామో కస్టమర్స్ అందరికి కూడా రిజిస్టర్డ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫోటో అలాంగ్ విత్ దిస్ ప్లాట్ నెంబర్ మెన్షన్ చేసి ఐడి కార్డ్ ఇవ్వటం జరుగుతుంది. వాళ్ళు ఎప్పుడు వచ్చినా కంపల్సరీగా వాచ్మెన్ చూపించాలి. వాచ్మెన్ దగ్గర రిజిస్టర్ ఉంటుంది, వాళ్ళ కార్ నెంబరు అవన్నీ నోట్ చేసుకొని, లాక్ అండ్ కీ కాబట్టి కాటేజ్ హౌస్ కీ వాళ్ళ దగ్గరే ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎప్పుడు వచ్చినా వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. కంప్లీట్ ప్రైవసీ ఉంటుంది. ఇది రెస్ట్రిక్టెడ్ ఏరియా కాదు. సో ఇది గేటెడ్ కమ్యూనిటీ కింద వస్తుంది. క్లియర్? ఫ్యూచర్లో ఇది హెచ్ఎండిఏ డిటిసిపి అవుతుందా అన్న క్వశ్చన్కి ఏంటంటే, ప్యూర్లీ అగ్రికల్చర్ ల్యాండ్ కాబట్టి ఇది డిటిసిపి హెచ్ఎండిఏ కింద రాదు. క్లియర్? మళ్ళీ చెప్తున్నాను, నారాయణఖేడ్ టౌన్కి కేవలం 6 కిలోమీటర్స్, అంటే 5 నిమిషాల ప్రయాణం టౌన్కి. ఓకే, ఇప్పుడు వరకు ఫెసిలిటీస్ అంటే సదుపాయాలు కస్టమర్కి ఏమి ఇస్తామంటే, చిల్డ్రన్ పార్క్, చిల్డ్రన్ ప్లే ఏరియా అన్నది ఇస్తాము. పెద్దవాళ్ళందరూ వాకింగ్ చేసుకోవడానికి మన వెంచర్ రోడ్ సైడు అటు ఇటు అవెన్యూ ప్లాంటేషన్ చేస్తున్నాం. సో వాళ్ళు డే అంతా వాకింగ్ చేసుకుని హ్యాపీగా చిల్డ్రన్ ప్లే ఏరియాలో వాళ్ళ పిల్లలతో పాటు ఆహ్లాదంగా వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు. క్లియర్? పైకి వచ్చేటప్పుడు రైట్ సైడ్ మీరు చూడొచ్చు, అది శివాలయం. అది చాలా ఫేమస్ అదేనండి, అది చాలా ఫేమస్ అయినటువంటి శివాలయం ఈ ఊరు వాళ్ళకి, అబ్బెందా వాళ్ళకి. సో ప్రతి సంవత్సరం అక్కడ వాళ్ళు కార్తీక మాసంలో వాళ్ళు ప్రతి సంవత్సరం ఒక జాతరలా చేసుకుంటారు. మన లక్కీ నెక్స్ట్ మంతే ఉందంట అది. సో వాళ్ళు చేసుకుంటారు అలాగా. సో అది దేవాలయం. దేవాలయం ఎక్కడున్నా కానీ పవిత్రత అన్నది ఆ పక్క భూముల్లో విపరీతంగా ఆరా అన్నది మనకి తగులుతూ ఉంటుంది. ఓకే, సో ఇది లేఅవుట్ అండి. టోటల్ లేఅవుట్ మీరు చూస్తున్నారు. ఇది 30 ఫీట్ రోడ్, అంటే 30 అడుగులు. మన కార్ అయితే ఎక్కడైతే పార్క్ చేస్తున్నామో ఇదంతా 30 ఫీట్ రోడ్. ఇక్కడ నుంచి మనకి ఫ్రంట్ మొత్తం 12 ప్లాట్స్ ఉంటాయి. ప్రతి ప్లాట్ సైజు 10 గుంటాస్. మధ్యలో మనం సైట్ ఆఫీస్ ఇస్తున్నాం, అంటే మనం ఎక్కడైతే నుంచినామో అది సైట్ ఆఫీస్ ప్లేస్. ఇక్కడ సైట్ ఆఫీసు కంటైనర్ హౌస్ సైట్ ఆఫీసే వస్తుంది. ఇక్కడ మళ్ళీ సపరేట్గా కట్టట్లేదు. ఇక్కడ నుంచి మనకి 1, 2, 3 రోడ్లు ఉంటాయి, ఇంటర్నల్ రోడ్స్, 20 ఫీట్ రోడ్స్. ఇంకో క్వశ్చన్ మీకు డౌట్ ఏముంటుందంటే, ఉండదు. ఎక్స్క్లూడింగ్ రోడ్ 10 గుంటాలు ఇచ్చే బాధ్యత మనది. వాళ్ళకి సర్వే చేయించి అప్పుడు రిజిస్ట్రేషన్ మనం చేయించడం జరుగుతుంది. సో ఇలా మొత్తం మనకు ఉన్నటువంటి ప్లాట్లు 66. కొన్ని 10 గుంటాల కన్నా తక్కువ కూడా ఉన్నాయి, అంటే 7.9. ఆ స్థలం బట్టి మనం అలా ఇవ్వటం జరిగింది. సో ఇప్పుడు మీరు ఇందాక వెళ్ళారు కదా, అక్కడ చిల్డ్రన్ ప్లే ఏరియా వస్తుంది, ఎందుకంటే అక్కడ వ్యాలీ కనబడుతుంది మీకు.
ఆ వ్యాలీని ఆస్వాదిస్తూ పిల్లలు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనే ఉద్దేశం మీద ఇక్కడ మనం ప్లే ఏరియా అన్నది ఇవ్వటం జరుగుతుంది. క్లియర్ అంటే మళ్ళీ జస్ట్ ఆపోజిట్ వస్తుంది. సో టోటల్ 50 acres. సో phase 1 ఫస్ట్ మనం కంప్లీట్ చేసి అప్పుడు phase 2కి వెళ్దాం. షాద్నగర్లో కల్పవృక్ష ఎలా ఉంది, సేమ్ అదే టైప్లో వస్తుంది. గేటెడ్ కమ్యూనిటీ, చుట్టూ వైరింగ్ ఫెన్సింగ్, 20 feet ఇంటర్నల్ రోడ్స్ అనేది మనం ఇవ్వటం జరుగుతుంది. ఎవరు ఫస్ట్ బుక్ చేసుకుంటే వాళ్ళకి కార్నర్ బిట్స్ ఆటోమేటిక్గా వస్తాయి. కార్నర్ ఛార్జెస్ మనం ఎటువంటి ₹1 కూడా అడిషనల్గా తీసుకోవటం లేదు. క్లియర్ అండి. ప్రతి ప్లాట్లోని కంటైనర్ హౌస్ మస్ట్ అండి. 15 లక్షలు మస్ట్ ఫర్ 10 గుంటాస్ కొంచెం పెరిగితే దాని ప్రపోర్షనేట్గా పెరుగుతుంది రేట్, అంతే. ఇదైతే ఫిక్స్డ్ అండి. కంటైనర్ హౌస్ వద్దు అని అనుకుంటే వాళ్ళు 15 లక్షలు కట్టాల్సిందే. క్లియరా? కంటైనర్ హౌస్ వద్దు అని అనుకుని మళ్ళీ తగ్గిస్తామంటే అవి ఏమి ఉండవు, ఎందుకంటే మన కాన్సెప్ట్ అన్నది దెబ్బతింటుంది. మనకి సెపరేట్ ట్రాన్స్ఫార్మర్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇస్తున్నారు, ఆల్రెడీ అప్లై చేశారు. సో వాళ్ళు ఇచ్చినప్పుడు మన ఇంటర్నల్ స్ట్రీట్ లైట్స్ కూడా మనం ఎలక్ట్రిసిటీ అన్నది ఇస్తున్నాం. స్ట్రీట్ లైట్స్ ప్రతి రోడ్డుకి స్ట్రీట్ లైట్స్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ సేమ్ షాద్నగర్ ఇచ్చినట్టే అలాగే వస్తుంది, పైన వస్తుంది. అదే ప్రతి కంటైనర్ హౌస్ కూడా మనం కరెంట్ అనేది మనం సప్లై చేస్తాం, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇచ్చేస్తాం ప్రతి కంటైనర్ హౌస్. మనం కంటైనర్ హౌస్ ఇచ్చేది వితౌట్ ఎమ్యూనిటీస్, అంటే కాట్, కిచెన్ ఎక్విప్మెంట్స్, ఏసీ, తర్వాత హీటరు, వాషింగ్ మిషన్స్, ఇవన్నీ మనం ప్రొవైడ్ చేయం. ఓన్లీ కంటైనర్ హౌస్ మటుకు మనం ఇస్తాం. క్లియర్? ఎనీ డౌట్?